ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ ఇదిగో నీకోసమై ఒక చీటిని తీసుకొచ్చాను. ఇప్పుడే వెంటనే ఆ చీటిని తీసి చూడు. అందులో ఉన్నటువంటి శుభవార్తను తీసి చూసి ఆనందించు అంటున్నారు. మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి ఈ చీటీని ఒక్కసారి తీసి చూడు. అందులో ఉన్నటువంటి శుభవార్త నీకోసమే. ఎప్పుడైనా కానీ, ఏదైనా కానీ, సంతోషమైనా బాధైనా, నీ మనసుకు ఏదైనా కానీ ఆందోళన కలిగినా వెంటనే ఈ బాబా ముందు చీటీలు వేసి అందులో వచ్చినటువంటి సమాధానాన్ని పొంది సంతోషిస్తావు కదా. అది నీకున్న అలవాటని నాకు తెలుసు. అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ చీటీని తీసి చూసి అందులో దాగున్నటువంటి శుభవార్తను తీసి చూసిన తర్వాత నీ మనసు ఎంత కేరింతలకు లోనవుతుందో ఒక్కసారి నువ్వే చూడు. ఇప్పటి వరకు కూడా నువ్వు అనుకుని ఉండవచ్చు, బాబా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి కానీ నేను ఏ శుభవార్తను కూడా వినలేదు, ఇప్పటి వరకు వినేటటువంటి యోగ్యం నువ్వు నాకు ప్రసాదించలేదు అని నువ్వు నన్ను ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటావు. అలాగే నాపై విపరీతమైనటువంటి అలకను పెంచుకొనున్నావు. ఒక్క మాట అయితే చెప్పనా, నీకు ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఇబ్బందులు పెట్టినా కానీ నిన్ను ఎక్కువగా సంతోషానికి గురి చేయకపోయినా, నిన్ను మాత్రం అసలు ఏ కష్టం కూడా నిన్ను ఎక్కువగా బాధించకుండా జాగ్రత్తగా నిన్ను కాపాడుకుంటూ వచ్చింది ఈ సాయేనమ్మా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిత్య సత్యం. ప్రతిరోజు, రోజు మొదలు సాయంత్రం వరకు నీ మనసు నిండా కంపెడంత ఆలోచనలు, ఆందోళనలు, వాటన్నిటితో నువ్వు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు, అలాగే ఈ జీవితం ఎటుపోతుంది బాబా అని అడిగినటువంటి క్షణాలు, ఈ సంవత్సరం మొత్తం కూడా నీకెప్పుడు అంటే ఏదో ఒక ఆందోళనకరమైనటువంటి సమస్యలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, వీటన్నిటితో కూడా నిండా మునిగిపోయి అలసిపోయి ఉన్నటువంటి నీకు ఈ సాయి ఊరట కలిగించే విధంగా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఒక మంచి శుభవార్తను నీకు నీ చెవిన పడే విధంగా చేయబోతున్నాను. ఈ చీటీలో నువ్వు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చాను. చూడు, ఈ శుభవార్తను మిస్ చేసుకోకుండా నీ మనసు నిండా మంచి ఆలోచనతో ఒకసారి ఈ చీటీని తీసి చూడు. తప్పకుండా నీ మనసు ఆనందంతో పులకించిపోతుంది. ఎన్నోసార్లు నువ్వు నా ముందు చీటీలు వేశావు. అందులో వచ్చినటువంటి సమాధానాన్ని నిజంగా ఈ సాయి నీకు అందించాడు అన్నటువంటి రీతిగా మనసావాచా కర్మన నన్ను నమ్మి ఆ చీటీలో వచ్చినటువంటి సమాధానాన్నే పొంది నువ్వు చేసేటటువంటి పనిపై దృష్టి పెట్టావు. అలాగే అది ఏదొచ్చినా కూడా సమభావంతో స్వీకరించావు. అంత నమ్మకాన్ని నాపై పెంచుకొని మరలా నాపై అలగ చూపితే, నా చిట్టి తల్లి, నిన్ను చూస్తూ నేను నాపై అలక పొందావని వదిలేస్తా అనుకున్నావా? నీ చేతిని నేను ఎట్టి పరిస్థితిలోనూ విడిచిపెట్టను. అలా విడిచిపెట్టేవాడినైతే ఎన్నోసార్లు నీకు కష్టం కలిగినప్పుడు కానీ, లేదా నీకు బాధ కలిగినప్పుడు కానీ, విపరీతమైనటువంటి ఆందోళనకు గురైనప్పుడు కానీ నీ నుండి నేను దూరంగా వెళ్ళిపోయేవాడిని కదా. కానీ అలా ఎప్పుడైనా నీ నుండి నేను దూరంగా వెళ్ళిపోయానా? ఏ రోజైనా కానీ నిన్ను విడిచిపెట్టానా? నీ చేతిని విడిచిపెట్టాను అంటే ఇక నువ్వు ఏమైపోయి ఉండేదానివో. కానీ అలా నేనెన్నడూ చేయలేదు. నిన్నే కాదు, నన్ను నమ్ముకున్నటువంటి నా బిడ్డలు నేను ఎవ్వరినీ కూడా వారి చేతులను విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకుంటూ వస్తున్నాను. ప్రతి ఒక్కరి సమస్యలను కూడా తీర్చుకుంటూ వస్తున్నాను. వారి వారి కోరికలు కాస్త ఆలస్యమైనప్పటికీ తప్పకుండా వారికి మంచి జరిగేలా చేస్తున్నాను. అది మీరు నమ్మినా నమ్మకపోయినా మీ అంతరాత్మకే తెలియాలి. చూడు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కానీ, లేదంటే అప్పుల ఊబిలో చిక్కుకున్నవారు కానీ, ఎంత సమస్యల్లో ఉన్నవారైనా కానీ సాయి శరణం అని ఒక్కసారి పిలిస్తే చాలు, మీ మీ దగ్గరకు ఎక్కడ ఉన్నా సరే పరిగెడుతూ వస్తున్నానా లేదా? మీ కోరికలను, మీ సమస్యలను తీరుస్తున్నానా లేదా? నేను అంతర్యామిని, ఎక్కడైనా సరే ఉంటాను. ఎక్కడ పడితే అక్కడికి వస్తాను. కాబట్టి నాకంటూ వాహనాలేమీ అవసరం లేదని మీకు తెలుసు కదా. నేను పిలిచిన వెంటనే పలికేటటువంటి దైవాన్ని కాబట్టే మీరు నన్ను పిలిస్తే పలికేటటువంటి సాయి అని అన్నారు. అన్నిటికీ కూడా నేను మీకు ఎప్పుడూ కూడా మీ పక్కనే ఉండి రక్షిస్తూ ఉంటున్నాను కాబట్టే కరుణామయుడని నాకు మరొక పేరును మీరిచ్చారు. మరి ఆ నామాలన్నీ కూడా నేను సార్థకం చేసుకోవాలంటే తప్పకుండా మీకున్నటువంటి సమస్యలను తీర్చాలి కదా. మీ భక్తికి, మీ ప్రేమకు నేను ఎప్పుడూ కూడా రుణగస్తున్నే అని ఎన్నోసార్లు చెబుతూ ఉన్నాను. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలని ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో కూడా అన్నాను. కాబట్టి
మీరు నాపై ఏర్పరచుకున్నటువంటి భక్తి, ప్రేమ, నమ్మకాన్ని నేనెప్పుడూ కూడా నిలబెట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంటాను. చూడు బిడ్డా, నీ మనసుకు ఎంత బాధ కలిగినా కానీ, నీ దగ్గర అసలు ఏ మాత్రం ధనం లేకపోయినా ప్రతిసారి కూడా నేను నీకు ఏదో ఒక విధంగా సహాయాన్ని అందించాను. అలాగే కూటికి కానీ, గుడ్డకు కానీ, నిత్యావసరాలకు కానీ ఎందులోనూ నీకు లోటు లేకుండా అన్నిటికీ కూడా నేను సహాయాన్ని అందించాను. నీకు కూడా తెలుసు. కానీ నీ మనసు మాత్రం అందుకు అంగీకరించడం లేదు కదూ! బాబా కేవలం పెద్ద పెద్ద సమస్యలను తీరిస్తే మాత్రమే ఉన్నట్లా? చిన్న చిన్న సమస్యలను, అలాగే నీకున్నటువంటి ఏదైనా కానీ ఆందోళన కానీ వీటన్నిటినీ కూడా తొలగిస్తే బాబా లేనట్లేనా? నీ మనసుకు అనిపించాలి, బాబా ఎప్పుడూ కూడా నాతో ఉంటాడు, ప్రతి క్షణం నా మాటను, అలాగే నా మౌనాన్ని సైతం ఆయన అర్థం చేసుకునేటటువంటి సమర్థుడని నీకు నువ్వు అనుకోవాలి. అంత నమ్మకాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి. నేను ఒప్పుకుంటాను, నీలో నాపై విపరీతమైనటువంటి నమ్మకం, ప్రేమ అన్నీ ఉన్నాయని. కానీ వాటికి తగిన విధంగా నువ్వు కూడా కొన్ని ఆలోచనలు చేయాలి కదమ్మా. ప్రతిసారి కూడా నువ్వు ఏదో ఒకటి, అంటే ఒక పనిని ఎంచుకున్నా, లేదంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించి మరీ చేయాలి. అంతే తప్ప నీకు ఏది మంచిదనిపిస్తే అది వెంటనే చేసేసి అందులో లాభం రావడం లేదని మరలా దాన్ని పక్కన పెట్టేయడం కాదు. నీ మనసుకు ఏదైతే పరిపూర్ణంగా అందులో నేను విజయం సాధిస్తాను అని అనిపిస్తే దానినే చివరి వరకు చేసుకుంటూరా. ఆ పనిని ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మధ్యలో ఆపేయవద్దు. కొన్నిసార్లు నీకు విరక్తి కలిగించే విధంగా ఆ పని నిన్ను కష్టపెట్టవచ్చు. అది కేవలం నిన్ను కాలం పెట్టేటటువంటి పరీక్షగా దానిని స్వీకరించే, కానీ దానివల్ల నువ్వు మోసపోతున్నావనో, లేదంటే దానివల్ల నువ్వు ఏమాత్రం విజయం సాధించే అవకాశాలు లేవనో, ఇలాంటి విషయాలు మాత్రం, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు మాత్రం నీ బుర్రలోకి తీసుకురావద్దు. ఎప్పుడైతే నువ్వు ఒక పనిని ఎంచుకున్నావో అది కష్టమైనా, నష్టమైనా చివరి వరకు దాని ద్వారా వచ్చేటటువంటి లాభ నష్టాలను నువ్వే పొందు. అప్పుడే కదా నీ మనసుకి ఏదైనా కానీ సరైందా కాదా అనేది అర్థమవుతుంది. అదేవిధంగా నూతన సంవత్సరంలో, రాబోయేటటువంటి సంవత్సరంలోనైనా నేను సంతోషంగా ఉండగలనా బాబా అని అడుగుతూ ఉంటావు కదా. ఈ సంవత్సరం తప్పకుండా నీవు కలలు కన్న విధంగానే నీ జీవితం ఉంటుంది. అయితే అంతా సంతోషంగా సాగిపోతుంది అని అర్థం కాదు. ఎవరికైనా కానీ చిన్నపాటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా నీకు కూడాను. కాకపోతే నీ మనసుకు ఏదైతే అనిపిస్తుందో అదే చేయడం వలన కొన్ని నష్టాలైతే జరుగుతాయి. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇక ఈ చీటీలో దాచిపెట్టినటువంటి శుభవార్త ఏమిటో తెలుసా? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి నీ ఉద్యోగం, లేదా ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి కొన్ని అవకాశాలు, అంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కానీ, లేదా నీ సొంతంగా నువ్వు చేయాలనుకున్నటువంటి బిజినెస్ కానీ, ఏదైనా కానీ అందులో నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు. ఆ పని నేను చెయ్యాలా వద్దా? అందులో నాకు నిజంగా ఏదైనా లాభం ఉంటుందా లేదా? ఇలా ఆలోచనలతో సతమతమైపోతూ ఉన్నావు కదా. తప్పకుండా నీకైతే నువ్వు ఎంచుకునేటటువంటి పనిలో మంచి విజయం, లాభదాయకంగాను, అన్నింటా కూడా నీ కుటుంబానికి ఉపయోగపడే విధంగానూ ఉంటుంది. కాబట్టి ఏదైతే అవకాశం తలుపు తడుతుందో ఆ అవకాశాన్ని జారవిడుచుకోకుండా జాగ్రత్తగా అందిపుచ్చుకొని నీ జీవితంలో ఇంకా మరెన్నో ఆనందకరమైనటువంటి రోజులను, మంచి మంచి విజయాలను నువ్వు పొందుతావని ఈ సాయి నీ నుండి ఆశిస్తున్నాడు. అయితే నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి. ఎన్ని సమస్యలు ఎదురైనా, చిన్న చిన్న సమస్యలకు కానీ, లేదంటే చిన్నపాటి కష్టాలకు కానీ వాటిని చూసి నువ్వు భయపడకుండా, వాటి వలన ఆందోళన చెందకుండా ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉంటావని నాకు మాటివ్వు. ఏదైనా వస్తే వెంటనే కృంగిపోకుండా, విపరీతమైనటువంటి ఆలోచనలతో నీ మనసును పాడు చేసుకోకుండా, ఎప్పుడూ ఒకే మనస్తత్వం కలిగి మంచి ఆలోచనలు చేస్తూ ఏది జరిగినా కూడా నా మంచికే అనే విధమైనటువంటి ధోరణిలో నువ్వు ఉంటావని నాకు ప్రమాణం చెయ్యి. నీ మంచి మనసుకు ఎప్పుడూ కూడా అంతా మంచి జరుగుతుంది. చూడు, ఎప్పుడైతే చెడు ఆలోచనలు చేస్తుందో నీ మనసు, చెడు దారిలో వెళ్ళాలని చూస్తుందే తప్ప మంచి దారిలో రావాలని ఎప్పుడూ అనుకోదు. కాబట్టే చెడు ఆలోచనలకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండు. నూతన సంవత్సరంలో నీ జీవితంలో కలిగేటటువంటి మార్పులను చూసి తప్పకుండా నువ్వు కొత్త అనుభూతిని పొందుతావు. అలాగే కొత్త అంటే అదృష్టాలను సైతం నువ్వు పొంది నీ మనసును, నీ కుటుంబాన్ని, నిన్ను నువ్వు ఎంతో ప్రశాంతంగా ఉంచుకునేలా చేస్తావు. ఇది నేను నీకు ఇస్తున్నటువంటి వాగ్దానంగా భావించు.
సంతోషంగా నీ జీవితాన్ని గడిపేందుకు తప్పకుండా ప్రతిరోజు ప్రయత్నిస్తావు అని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.